చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. మీ మీద అయితే మాకు నమ్మకాలు సరిపోవు, మీకు ఆవిడ మీద డౌట్ వచ్చినప్పుడు మీరు ఆవిడకి లీవ్ ఎందుకు ఇచ్చారని అడిగాం. ఆవిడ చనిపోయిందని చెప్పేసి మొత్తం అంతా వీళ్ళంతా దోచేశారంటే ఈ మాటలు చెప్తుంటే మనిషి మాకు నమ్మకం అయితే ఇప్పుడు పూర్తిగా బ్యాంక్ మీద నమ్మకం పోయింది. మా సిస్టర్ దగ్గర నుండి తెచ్చాను అనమాట ఒక 25. వాళ్ళకి ఏ విధంగా సమాధానం చెప్పుకోవాలి అనేది కూడా నాకు భయం వేస్తుంది. ఇప్పుడు పెట్టి అసలు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, అసలు దీని మూలాలు ఎలా ఉన్నాయి, బ్యాంకులో ఇంత జరిగితే దీన్ని ఎలా మనం బయటకు తీసుకురావాలి, లబ్ధిదారులకు మనం ఎలా వాళ్ళని ఈ బంగారాన్ని వాళ్ళకి చేర్పించాలనే కోణంలో ఆర్టీవీ మాకు ప్రతి ఒక్కరికి కూడా బాగా మాకు పనికొచ్చింది. రెబల్ విత్ కాజ్ అనే నినాదంతో వచ్చిన ఆర్టీవీ ఈరోజు ఆశేష ప్రజాదరణకు నోచుకుంటుంది. అనంత కాలంలోనే చాలామంది సమస్యలు తీర్చడంతో పాటు వారిని ఆర్టీవీ వైపు చూసేలా చేస్తుంది. అందులో భాగంగానే గార మండలం ఎస్బీఐ బ్యాంకులో ఏదైతే నగలు, తాకట్టు నగల, ఆభరణాలు మాయంపై మాత్రం వచ్చినటువంటి కథనాలకు మాత్రం ప్రతి ఒక్కరు కూడాను వారిలో ఉన్న భయాన్ని తొలగించడంతో పాటు ఆ సమస్యకు పరిష్కార దిశగా వారిని మేల్కొల్పుతూ బ్యాంకులో జరిగినటువంటి ఈ అన్యాయాన్ని మాత్రం బాహ్య ప్రపంచానికి చెప్పడం, ఆ బ్యాంక్ అధికారి నిర్లక్ష్యాన్ని కూడాను ఎండగడుతూ పోలీసులను కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి ఈ కథనం మాత్రం ఆ కక్షిదారుల్లో ఒక ధీమాను, అదేవిధంగా భయాన్ని కూడా తొలగించేందుకు ఆర్టీవీ చేసినటువంటి ప్రయత్నం అందరినీ కూడా ఆకర్షణ చేసింది. ఆ సమస్య ఉత్పన్నం అయిన నాటి నుండి చివరకు ఈరోజు ఆ ఆభరణాలు ఇంకా వారి చేతికి రాకపోయినా కూడాను ఆభరణాలు ఏ విధంగా ముందుకెళ్తే వారి చేతికి వస్తాయి, ఆ తాకట్టు పెట్టిన ఆభరణాలు బ్యాంక్ దాటి బయట ప్రైవేట్ బ్యాంకులకు వెళ్ళి ఆ ప్రైవేట్ బ్యాంకుల్లో రుణం పొందిన వారు ఈరోజు జైల్లో ఉన్నప్పుడు కూడాను ఆభరణాలు తమ చేతికి ఎవరు ఇస్తారా అన్నటువంటి ప్రశ్న వారికి తలెత్తున్న నేపథ్యంలో కన్సెంట్ లాయర్లను కూడా సంప్రదించి ఈరోజు ఆ ఆభరణాలకు వారికి ఇచ్చేందుకు ఆర్టీవీ చేస్తున్న ప్రయత్నంలో వారందరూ కూడా ఈరోజు వారిని మాటను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఆ విషయంలో మొదటి నుంచి కూడా మనతో పాటు ఆ ఆభరణాల విషయంలో కక్షిదారులకు అండగా ఉన్న రాజు మనతో ఉన్నారు. చూస్తే ఆ రోజు తాకట్టు బంగారాన్ని బ్యాంకులో పెట్టిన తర్వాత ఆభరణాలు బయటికి వెళ్ళిన విషయం తెలిసిన క్షణం మీలో ఉన్నటువంటి భయం ఎలా ఉండేది, అదేవిధంగా అప్రతత భావం ఎలా ఉండేది, నగలు వస్తాయా రావా, అసలు బ్యాంక్ అధికారులు కనీసం మీ సమస్య గురించి మాట్లాడే పరిస్థితి లేని ఎవరు మీకు ఈ సమస్యకి బాసటగా నిలిచారో, నిలిచిన తర్వాత ఈరోజు ఆభరణాలు మళ్ళీ మీ తిరిగి వస్తాయన్నట్టు ఆశ ఎలా కలిగింది? అసలు ఫస్ట్ మాకు ఏం జరిగిందంటే బ్యాంకులో బంగారం పోయింది అని తెలిసిన తర్వాత మేము బ్యాంక్కి వెళ్ళాం. బ్యాంక్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఏం పోలేదు, మీవన్నీ ఉన్నాయి, మీకు మేము బుధవారం చూపిస్తామని చెప్పారు. సరే, బుధవారం మళ్ళీ వచ్చేసరికి అక్కడ బంగారం లేదు, 64 బ్యాగులు పోయాయి అని చెప్పడం జరిగింది. అప్పుడు మా ఖాతాదారులు అందరం కూడా చాలా నిస్పృహ చెందాం. అసలు మన బంగారం ఎలాగొస్తుంది, ఇది పిల్లలు బంగారం లేకపోతే పిల్లుల గురించి, మన అవసరాల గురించి, అంటే మన పంట గురించి ఇవన్నీ పెట్టుకునే బంగారం ఇది అని చాలామంది అందరూ నిరుపేదలు లబోదిబ్బం అన్నారు. అటువైపుగా వెళ్తున్న ఆర్టీవీ బృందాన్ని నేను వెళ్ళి నా పర్సనల్గా కలవడం జరిగింది. ఇలా జరిగింది, సమస్య ఇలా ఉంది, ఇలా గార స్టేట్ బ్యాంకులో ఇలా జరిగిందంటే మేము దానికే వచ్చాము, అసలు ఏంటి జరిగింది, మీ బాధ ఏంటో చెప్పండి అన్నారు. ఆ రోజు ఆయన ఒక్కడే ఆర్టీవీ నాయుడు గారు, ఆయనకి నేను నా బాధను ఇలా జరిగిందని చెప్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలాగే మాకు బంగారం సేఫ్గా, అంటే పోలీసులు కానీ ఈ అధికారులు కానీ, బ్యాంక్ అధికారులు అయితే ఇప్పుడు కూడా వాళ్ళు నిర్లక్ష్యమే. మేము ఈ ఆర్టీవీలో ఇది స్క్రోలింగ్ అవుతుంటే మాకైతే మాత్రం అమెరికా నుంచి చేశారు, ఆస్ట్రేలియా నుంచి చేశారు, దేశాల నుంచి మీరు చేస్తున్నది బాగా చేస్తున్నాం, అదే ఆర్టీవీ కూడా మిమ్మల్ని బాగా చూపిస్తున్నారు, ఈ కస్టమర్లని అలాగే బ్యాంక్ మేనేజర్ని అలాగే ఇంకా ఈ ఆర్టీవీ అయితే మాకు ఒక రిటైర్డ్ హ్యూమన్ రైట్ కమిషనర్తో కూర్చుని పెట్టి అసలు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, అసలు దీని మూలాలు ఎలా ఉన్నాయి, బ్యాంకులో ఇంత జరిగితే దీన్ని ఎలా మనం బయటకు తీసుకురావాలి, లబ్ధిదారులకు మనం ఎలా వాళ్ళని ఈ బంగారాన్ని వాళ్ళకి చేర్పించాలనే కోణంలో ఆర్టీవీ మాకు ప్రతి ఒక్కరికి కూడా బాగా మాకు పనికొచ్చింది. ఆ రోజు చూస్తే కనుక ఒక బ్యాంకు విశ్రాంతి ఉద్యోగి స్వప్నప్రియ ఎవరైతే ఆత్మహత్య చేసుకోక ముందే ఆమె మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉందన్నట్టు ఉద్దేశాన్ని కూడాను ఆర్టీవీ ముందుగా చెప్పడం జరిగింది. ఈ విషయంలో బ్యాంక్ అధికారులు కానీ లేకపోతే సురేష్పై దాడి చేసినట్టు దుండగులు కానీ పరిణామాలు తీసుకుంటే ఈరోజు స్వప్నప్రియ ఆత్మహత్య చేసుకోకుండా మన మధ్యన ఉండేందుకు కూడా దోహదపడే పరిస్థితులు కూడా ఆర్టీవీ అప్రమత్తం చేసిందన్నట్లు ఎటువంటి ఆ రోజు
మన హ్యూమన్ రైట్స్ కమిషనర్ జగన్నాథరావు గారితో మనం ఒక డెబిట్ పెట్టి ఇలా జరిగిందని చెప్పేటప్పుడు ఆయన ఏమన్నారంటే బ్యాంక్కి కస్టమర్లు ఎంత ముఖ్యమో బ్యాంక్ ఎంప్లాయీ కూడా అంతే ముఖ్యం. ఇలాంటి దాంట్లో నేను చాలా కేసులు చూశాను. ముందుగా ఆవిడ్ని ప్రొటెక్షన్ చేయాలి. మీరు పోలీసులకి మీరు ఇంటిమేషన్ ఇవ్వండి, మీరు అర్జెంటుగా సిఐ గారితో మాట్లాడండి ఆర్టీవీ గారితో చెప్పారు, నాయుడు గారితో. చెప్పేటప్పుడు ఇమీడియట్గా వాళ్ళు వెంటనే సిఐకి కానీ పోలీసులకు కానీ ఫోన్ చేసి మీరు ఆవిడ మనకు సేఫ్గా కావాలనుకుంటే ఇలాంటి కేసుల్లో సూసైడ్ చేసుకునే ప్రమాదం ఉంది, మీరు పోలీస్ కస్టడీలో పెట్టండి అంటే మాకు ఇంతవరకు కంప్లైంట్ ఏం రాలేదు, మేము మేము ఆవిడని ప్రొటెక్షన్లో తీసుకుంటామని పోలీసులు చెప్పడం జరిగింది. కానీ అదే రెండవ రోజు ఆవిడ సూసైడ్ చేసుకోవడం, మర్నాడు చనిపోవడం ఇదంతా కూడా మనకి తెలిసిందే. అదే ఆ రోజు మనం ఆవిడని మనం సేఫ్గా ఉంచితే ఈరోజు ఆవిడ చనిపోదు. మిగతాది ఈ బంగారం కూడా ఇప్పుడు ఈ ఎంప్లాయీస్ సురేష్ గారిపై దాడి జరిగింది, ఆ దాడి ఇంతవరకు ఎవరు చేశారో కూడా తెలియదు. అర్థమైంది సార్. ఈ విషయంపై కూడా సురేష్ ఆర్టీవీతో మాట్లాడుతూ చెప్పాడు, ఈరోజు బంగారు ఆభరణాల రికవరీతో పాటు ఈరోజు సంబంధితులు ఎవరైతే ఈ ఆభరణాలను చోద్యం చేశారో వాళ్ళు అరెస్ట్ అవడంతో నాకు ప్రాణహాని ఉన్న ఉద్దేశంతోనే నేను ఈరోజు పరారిలో ఉన్నాను, ఈరోజు తేటతెల్లగా నేను తప్పు చేయలేదు సార్ అంటే ఆర్టీవీతో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అంటే ఆయనకు కూడా ఆర్టీవీపై ఒక నమ్మకం, భరోసా ఈరోజు ఆయన నిర్భయంగా పోలీసుల ముందు లొంగిపోయేలా చేసింది. అంటే యాక్చువల్గా ఈ కేసు మొదటి నుంచి కూడా అందరూ చూస్తున్నారు, ఆయనకి ఆర్టీవీ మీద ఒక నమ్మకం కలిగింది. అంటే పోలీసుల మీద కానీ వ్యవస్థ మీద కానీ బ్యాంక్ ఉద్యోగస్తుల మీద ఆయనకు నమ్మకం కలగలేదు. ఎందుకంటే ప్రతిదీ క్షుణ్ణంగా అది చూపిస్తూ అక్కడ బ్యాంక్ సిబ్బందిని కానీ ఇవతల పోలీసులను కానీ ఇవతల కస్టమర్లను కానీ ఇవతల లాయర్ని కానీ కలిసి ఈ ఎపిసోడ్ని అంతా చూపిస్తుంటే సురేష్కి నమ్మకం కలిగింది. మనం ఆర్టీఓ వారి దగ్గరికి వెళ్తే మనకు న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో పోలీసులకు కూడా దొరకని సురేష్ మరి ఆర్టీఓ వారికి ఎలా దొరికారైతే మనకు తెలియదు. ఎందుకంటే ఆర్టీఓ మీద నమ్మకంతో మిమ్మల్ని ఇంటర్వ్యూ ఇచ్చి నేను తప్పు చేయలేదు, ఇదిగోండి నాకు ప్రాణహాని ఉంది కాబట్టి నేను ఇంతవరకు వాళ్ళకి నేను దొరకలేదు, అందుగురించి మీ ద్వారా నేను మీకు నాలో ఉన్న అసలు అక్కడ ఏం జరిగిందో చెప్పేసి నేను పోలీసులు లొంగిపోతానని చెప్పడం అంటే అది ఒక ఆర్టీవీ ఘనత అండి. ఈరోజు ఆర్టీవీ లేకపోతే అసలు ఈ బంగారం కూడా దొరకదు, ఇంక ఇదంతా పెద్ద స్కామ్ అయ్యేదో తెలిసేది కాదు. ఇదంతా క్రెడిట్ అంతా ఆర్టీవీ వారిది. అలాగే మాకు ప్రతి ఒక్క కస్టమర్కి కూడా ఫస్ట్ డే చెప్పారు, ప్రతి ఒక్క కస్టమర్కి వచ్చే వరకు మీ వెనక మీ ఉండి పోరాడతాము అని ఆ రోజు నాయుడు గారు చెప్పారు. ఆర్టీవీ నాయుడు గారు ఈరోజు వరకు మాతో పోరాడుతున్నారు. ఆర్టీవీ అనేది బాగా పనిచేస్తుంది. ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్క కస్టమరు అసలు సూసైడ్ చేసుకుంటామని చాలామంది చెప్పారు. ఎందుకు మా పిన్ని బంగారం, మా చెల్లెలు బంగారం మేము పద్దు పెట్టాం, ఇప్పుడు వాళ్ళు వచ్చి మా ఇంటి మీద పడుతున్నారు, ఏం చేద్దామంటే అప్పుడు ధైర్యం చెప్పింది ఆర్టీవీ. మీకే భయపడద్దు, ఇది ఎక్కడ ఎలాంటి ఇదైనా మేము తెచ్చి మీకు అప్పచెప్తాం. ఆ పోలీసులతో కానీ బ్యాంకులతో కానీ అసలు కస్టమర్స్ అదే పదే మనం ఎన్నిసార్లు చెప్పినా ఇవన్నీ విశ్లేషించి ఒక దగ్గర తీసుకొచ్చి ఈరోజు కోర్టులో ఉందంటే అది ఒక్క ఆర్టీవీ. రేపు కూడా అది వచ్చే వరకు మీరు పోరాడతామని చెప్పారు. మాకు చాలా మంచిది, మీకు చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఆర్టీవీ వారికి. చూస్తే కనుక ఏదైతే గార ఎస్బీఐలో తాకట్టు బంగారం మాయంపై తొలినాళ్ళ నుండి ఆ కక్షిదారులకు అండగా ఉండడంతో పాటు వారికి ఉన్నటువంటి ఏవైతే అనుమానాలు నివృత్తి చేయడం, అదేవిధంగా బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యంతో పాటు బ్యాంక్ అధికారిపై దాడి జరిగినప్పుడు ఆ దాడి జరిగిన క్రమంలో ఆయనపై ఎవరు దాడి చేశారన్న పోలీసులు కూడాను దర్యాప్తులో తత్సారం. ఈ రెండు వెరసి ఈరోజు స్వప్నప్రియ ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉందని ఒక విశ్రాంతి బ్యాంక్ ఉద్యోగం చెప్పినప్పుడు కూడాను ఇటు బ్యాంక్ అధికారులు కానీ అప్పుడు పోలీసులు కానీ స్పందించుంటే ఈరోజు స్వప్నప్రియ మనతో పాటు ఉండే పరిస్థితి ఉండేది. మరోవైపు సురేష్ కూడా ఏదైతే ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్నారో ఆ సురేష్ మాత్రం పోలీసులు తనపై దాడి చేసిన వారిని పట్టించుకోకపోగా ఎమ్మెల్సీలో ఉన్న తన కేసును నీలుగార్చే ప్రయత్నం చేయడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళి అరెస్ట్ అయినటువంటి 7గురుతో పాటు స్వప్నప్రియ ఆత్మహత్య తర్వాత నేరుగా ఆర్టీవీ వద్దకు వచ్చి ఈరోజు తను ఏ తప్పు చేయలేదు కాబట్టి మేము పోలీసు దగ్గర లొంగిపోతున్నాం, కాకపోతే తన గోడును మాత్రం ఆర్టీవీ ముందు వెలిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో ఆయన కూడా ఆర్టీవీ నాయకుడు. ప్రస్తుతం మనతో పాటు ఇంకో కక్షిదారు ఉన్నారు. ఏ విధంగా తీసుకొచ్చారు సమాచార మాధ్యాలు అంటే ప్రతి ఒక్కరు ఎవరికి వారిగే ఉత్సుకతకి వెళ్తారు. ఇక్కడ చాలామంది నిరుపేద మధ్యతరగతి రైతుకు సంబంధించిన కుటుంబంలో రూరల్ ప్రాంతం కావడంతో తమ అవసరాల కోసం పెళ్ళిళ్ళు కావచ్చు, ఇతరత్ర కారణాలు కావచ్చు, రైతులు పెట్టుబడుల రూపంలో ఆ ఆభరణాలు మాయం అయ్యాయి అని తెలిసినటువంటి వాళ్ళు ఒక మదనపాటు ఉంటుంది. ఆ మదనపాటుని బ్యాంక్ అధికారులు ముందు నుండి కూడా కనీసం వారికి బొదనార్చే ప్రయత్నం లేదు, ఉందని భరోసా ఇవ్వలేదు. పోయిన తర్వాత ఈ కథనం బయటకు వచ్చిన తర్వాత వారిలో ఉన్నటువంటి ఏదైతే అనుమానాలు నివృత్తి చేయడంలో ఏ రోల్ పోషించిందని భావిస్తున్నారు ఈ మాధ్యమం? ముందుగా మీకు చాలా ధన్యవాదాలు తెలుపుకోవాలి సార్. ఎందుకంటే అసలు బంగారం పోయింది అన్నది ఎవరు కూడా నమ్మే విషయం కాదు. అది ఎస్బీఐలో పోయింది అనేది అసలు నమ్మే విషయమే కాదు.
అయితే అది జరిగింది అన్నది ఒక ఫ్యాక్ట్ అనేది బయటకు తెచ్చినందుకు ముందుగా మీకు కృతజ్ఞతలు సార్. ఆ తరువాత ఆ కక్షిదారుల్లో ఉన్నటువంటి భయాన్ని, ఆందోళనని, అలాగే వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కక్షిదారుల్ని ఈరోజు మన బంగారం రికవరీ అయ్యింది, మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్న కాన్సెప్ట్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళకు ఒక భరోసాని ఇచ్చినందుకు ఆర్టీవీకి నిజంగా కృతజ్ఞతలండి. అన్ని మాధ్యమాలు కూడా కవర్ చేసేది చాలా వరకు. కాకపోతే దీని మీద ఇంకా లోతుగా వెళ్ళి లోతైన విశ్లేషణలు ఒక ఆథరైజ్డ్ పర్సన్స్తో ఒక ఇంటర్వ్యూలు పెట్టి, డిబేట్లు పెట్టి ఈ సమస్యను ఏ రకంగా మనం బయటికి తీసుకురావచ్చు, అసలు ఈ సమస్య ఎంత జటిలమైంది, ఒకవేళ రికవరీ అయిన తర్వాత కూడా ఇది కస్టమర్కి చేర్చే విధానంలో ఎటువంటి ప్రాసెస్ ఉంది, ఇదంతా కూడా బయటపెట్టి మా అందరికీ కూడా ఒక భరోసాని కల్పించినందుకు మీకు ధన్యవాదాలు సార్. నిజంగా సమాజంలో మీడియా తాలూకు పాత్ర చాలా ఉంది. ఇటువంటి ఇష్యూస్ జరిగినప్పుడు చాలామంది దాన్ని కప్పిపుచ్చే ధోరణిలోనే ఉంటారు. ఒక రోజు 2 రోజులు దాని మీద స్క్రోలింగ్ నడుపుతారు. ఆ తర్వాత మామూలే, మనం చాలా ఇష్యూస్ చూస్తూ ఉన్నాం. కానీ ఈ విషయంలో మాత్రం మీరు నిజంగా ఒక పట్టుబట్టి మా పక్షాన్ని నిలిచినందుకు ముందుగా మీ కృతజ్ఞతలు. మీకు నిజంగా ఎంత ప్రెజర్ ఉందో నాకు తెలియదు, కానీ మీరైతే మా పట్ల చాలా దయతో మీరు వ్యవహరించారండి. ఇందులో సమాజంలో ఏదైనా కూడాను మధ్యతరగతి సామాన్యులకు వచ్చినటువంటి ఒక కష్టం ఇది. అది కూడా వారు చెయ్యని తప్పుకి ఈరోజు ఒక ఆవేదన, ఇళ్లల్లో ఆత్మహత్యలు కూడా సిద్ధమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాం. ఒక మానవతా దృక్పథం, ఒక సమాచార మాధ్యమం అంటే సమస్యను బయటికి తీయడంతో పాటు సమస్యకు పరిష్కారం దిశగా వారికి కావాల్సిన మెలకువను నేర్పడంలో కూడా ఉన్నటువంటి ప్రయత్నం మాది తప్ప ఎవరికెవరు మాకు బంధువులు కారు, అలాగని ఎవరు మాకు బ్యాంకు ఉద్యోగులు శత్రువులు కారు. ఇటువంటి తరుణంలో అసలు ఒక జాతీయ బ్యాంకులో ఉన్నటువంటి తాకట్టు బంగారు ఆభరణాలు సీసీ ఫుటేజ్ ఉన్నటువంటి వాటిని కళ్ళు తెప్పి బయటికి వెళ్ళిందంటే ఇంటి దొంగలే అవి తస్కరించారనే విషయం తెలిసి కక్షిదారులకు బ్యాంక్ సంబంధిత అధికారులు భరోసా ఇవ్వాల్సినటువంటి ఆ భరోసాను కూడా వాళ్ళు ఇవ్వకపోవడంతోనే ఈ ఉదంతం బయటికి తేవాల్సి వచ్చింది. ఈరోజు వచ్చిన తర్వాత కూడా ఏ ప్రైవేట్ బ్యాంకుల్లో అయితే తాకట్టు పెట్టారో పోలీసులు భయపడి ఆభరణాలు ఇచ్చేశారు. మరి ఆ ప్రైవేట్ బ్యాంకుల్లో బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చిన రుణం ఎవరు ఇస్తారు అన్నట్టు ఒక ప్రశ్న కూడా తలెత్తిన నేపథ్యంలో ఆ రుణం కట్టవలసిన బాధ్యత ఎస్బీఐదే అన్నట్టు కూడా తట్టి లేపే ప్రయత్నం చేశాం. ఈరోజు అదే కక్షిదారులని ఎస్బీఐ అధికారులు మీకు పిలిపించి ఈరోజు పోలీస్ స్టేషన్కి రమ్మను అంటే ఆభరణాల వ్యవహారం కాబట్టి తొమ్ములాట గట్ట ఏమైనా జరిగే పరిస్థితి ఉంది కాబట్టి భద్రతా రీత్యా రమ్మన్నటువంటి పరిణామం కూడా మనం చూపించాం. సో ఎవరైతే బాధితులకి ఒక సమాచార మాధ్యమంకి ఉన్నటువంటి ఏదైతే ఆ గ్యాప్లో వాటిని ఫుల్ చేసి మా ప్రయత్నంలో మీకు ఈ మాధ్యమం ఏ విధంగా దోహదపడింది? నిజంగా సమస్యను ఎత్తి చూపడం అనేది అందరూ చేసే పని సార్. కానీ ఆ సమస్యను ఏ రకంగా సాల్వ్ చేయాలి అన్న దాని మీద మీరు వర్కౌట్ చేశారు. అందుకు నిజంగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ సమస్య నుంచి గట్టెక్కించే బాధ్యత కూడా మీరు తీసుకొని మాకు కొంచెం హెల్ప్ చేస్తారని మరీ కోరుతున్నాం అందరి తరపున కూడా. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా మాకు కూడా బ్యాంక్ అధికారులు ఒక్కొక్కరికి కూడా కాల్ చేసి రమ్మనమని చెప్పారు. వాళ్ళు ముందుగా చెప్పింది ఏంటంటే బ్యాంకుకి రమ్మనమని చెప్పారు. తీరా మనం బ్యాంక్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి రమ్మనమని చెప్తున్నారు. ఈ ప్రొసీజర్లో నిజంగా ఎవరికి ఈ ప్రొసీజర్ తెలియదు. అంటే కరెక్ట్గా మనం వెళ్ళి నిజంగా బ్యాంకుకి వెళ్ళి బ్యాంక్ నుంచి వాళ్ళు చెప్పిన డైరెక్షన్లో మనం ఫాలో అయితే ఏం జరుగుతుంది అన్న దాని మీద మా అందరికీ నమ్మకం లేదు. ఎందుకంటే జరిగిన ఇష్యూ అనేది బ్యాంకులో జరిగింది. ఇప్పుడు బ్యాంకులో జరిగేటప్పుడు ఎవరైతే బ్యాంకు బిఎంగా ఉన్నారో అదే వ్యక్తి ఈరోజు మనకు పిలిచి మీకేం కుదరదండి, ఏం జరగదండి, మీరు మాతో సహకరించండి అని చెప్తే మేము ఏ రకంగా సహకరించాలనేది కూడా మాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే కనుక కేసు ఏమైనా ప్రైవేట్ పరం అవుతుందా, లేకపోతే దీనికి బ్యాంకే నిజంగా బాధ్యత తీసుకుని వాళ్ళు పిలిపిస్తున్నారా అన్న దాని మీద కూడా క్లారిటీ లేదు. మేము అడిగినా కూడా ఆ బ్యాంక్ మేనేజర్ గారు కరెక్ట్గా చెప్పలేకపోయారు. ఇంతకు ముందు కూడా మీరే ఉండేవాళ్ళు కదా సార్, మరి అప్పుడు ఎలా జరిగింది? మీ కన్సర్న్లో ఉన్నటువంటి ఉద్యోగి మీకు తెలియకుండా 7 కేజీల బంగారాన్ని దాటించారని అంటే ఇది ఒక రోజులో జరిగిందా, 2 రోజుల్లో జరిగిందా, లేకపోతే ఓవర్ టైం జరుగుతుందా, ఓవర్ ద పీరియడ్ ఎలా జరుగుతుందా అన్నది కూడా మేము నిలదీసే ప్రయత్నం చేసాం. ఎంత జరిగినా కూడాను వాళ్ళైతే తాత్సారం చేస్తున్నారు. సమస్యను సరైన దిశలో పరిష్కరించే విధంగా వాళ్ళు వ్యవహరించడం లేదు. సో ఏదైనా మీరు చూపించినటువంటి ఉత్సుకత, మీరు చూపించినటువంటి ఒక దారిలో మాకు కొన్ని అంశాలు అనేవి బయటకు వచ్చాయి. సో ఈరోజు మాకు ఒక నమ్మకం కలిగింది. సో దీన్ని ఏ రకంగానైనా కూడాను మా కక్షిదారులందరికీ కూడాను తిరిగి ఇప్పించే విధంగా మీరు సహకరించినందుకు మాకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు మా అందరి తరపున కూడా. సో ఇదే విధంగా ఈ సమస్యను చివరి వరకు కూడాను పరిష్కరించి మా అందరికీ కూడాను సహకరిస్తారని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూస్తే కనుక ప్రస్తుతం గారా ఎస్బీఐ బ్రాంచ్లో
తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు మాయమైనటువంటి ఘటన తెలిసిన నాటి నుండి నేటి వరకు కూడా కక్షిదారులకు అండగా ఉంటూ కక్షిదారులకు వచ్చినటువంటి ఆ కష్టాన్ని తందగా భావించి ఆర్టీవీ మాత్రం ప్రతి క్షణం కూడా తట్లేపుతూ, ఎందుకంటే బ్యాంక్ అధికారులే ఇంటి దొంగల విషయాన్ని కూడా మొదట్లోనే తెలియజేయడం జరిగింది. సెప్టెంబర్ నెల 30వ తేదీకిన పూర్తిగా బరువు అదేవిధంగా కొలలో అన్నీ సరిపోయినటువంటి ఆడిట్లో తేలినటువంటి ఆ బంగారు ఆభరణాల్లో సుమారు 7 కేజీల బంగారు ఆభరణాలు అక్టోబర్ నవంబర్ నెలల్లో బయటికి వెళ్ళడం, అవి ప్రైవేట్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి సుమారు 4 కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు. అందులో మొత్తం 9 మందిని ముద్దాయిలుగా చేర్చినటువంటి పోలీసులు ఏవనగా ఉన్న స్వప్నప్రియ మాత్రం ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. రెండో ముద్దాయి అయినటువంటి సురేష్ కూడాను పరాల్లో ఉండడం జరిగింది. మొత్తం ఉన్నటువంటి 7 ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ బ్యాంకుల్లో ఎవరైతే ఈ బంగారు ఆభరణాలను తాకట్టు కోసం వీళ్ళు ప్రక్రియ అంటే కార్యకలాపం నిర్వహించారు, వాళ్ళందరూ కూడా 7 పోలీసులు గుర్తించారు. ఇది ఘటన జరిగిన తర్వాత స్వప్నప్రియ ఆత్మహత్య జరిగిన తర్వాత పోలీసులు ఆశ్రయించారు బ్యాంక్ అధికారులు. దీంతో రంగంలో దిగిన పోలీసుల అధికారులు మాత్రం మొత్తం 4 ప్రైవేట్ బ్యాంకుల్లో సుమారు 7 కేజీల బంగారు ఆభరణాలు రికవరీ చేసి వాటిని కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. అయితే కోర్టులో ఉన్నటువంటి బంగారు ఆభరణాలు బయటకు తీసుకురావడానికి స్టేట్ బ్యాంకు ఒత్తాసు పుచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నప్పుడు కూడా ఇప్పటికో 20 రోజులు కావస్తున్నా ఏమాత్రం చర్యలు చేపట్టలేదన్న కథనాన్ని కూడాను ఒక బ్యాంక్ నిరుద్యోగితో పాటు ఒక లాయర్ని కూడా కన్సల్ట్ చేయడం జరిగింది ఆర్టీవీ. వారు చెప్పే వివరాలు మాత్రం అది పూర్తిగా బ్యాంక్ ఆవరణలోనే జరిగింది కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులే ఏదైతే ప్రైవేట్ బ్యాంకుల్లో ఖాతా పెట్టినటువంటి తాకట్టు పెట్టినట్టు బంగారు ఆభరణాలు తీసుకున్న డబ్బులు మాత్రం ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో 7 వద్ద నుండి తర్వాత రికవరీ చేసుకోవచ్చు. ముందు మాత్రం స్టేట్ బ్యాంక్ ఆ డబ్బుల్ని కోర్టుకు సబ్మిట్ చేసి ఆభరణాలు బయటికి తెచ్చి ఈరోజు కక్షిదారులకు ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడాను ఈరోజు తేల్చి చెప్పడం జరుగుతుంది. మరి ఈ విషయంలో ఈరోజు బ్యాంక్ ఉన్నతాధికారులు మొత్తం 60 మంది ఖాతాదారులను కూడా కక్షిదారులు పిలిపించి ఆభరణాలను మాత్రం వారివే కాదా నిర్ధారించుకుని రమ్మన్న క్రమంలో మళ్ళీ పోలీస్ స్టేషన్ రమ్మడంలో వాళ్ళు భయం నెలకొన్నది. ఈ అనుమానాలు నివృత్తి చేసే విషయంలో మొత్తం ఆర్టీవీ ఆది నుండి ఈ రోజు వరకు రేపు ఆభరణాలు ఆ కక్షిదారులందరూ కూడాను రుణం చెల్లించి వారి ఆభరణాలు వారి చేత ఇంటికి తీసుకెళ్లేంత వరకు అండగా ఉంటుందన్నటువంటి ఆశ వ్యక్తం చేస్తున్న ఆ కక్షిదారులకు మాత్రం ఎప్పుడు కూడా ఆర్టీవీ అండగా ఉంటుంది. గార ఎస్బీఐ బ్యాంకులో జరిగినటువంటి ఈ తాకట్టు బంగారం వ్యవహారంలో మాత్రం కక్షిదారులు పట్ల ఈరోజు ఆర్టీవీ అండగా ఉన్న వారందరూ కూడా సంతోషం వ్యక్తం. ఇటువంటి ఎన్నో సమస్యలను శ్రీకాకుళం జిల్లాలో వెలుగు తీయడం జరిగింది. వాటిని కూడాను ఈరోజు ఆర్టీవీ ఇంకా ప్రచారం చేయబోతుంది. వాటిని కూడా వీక్షించుదాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.